కాంగ్రెస్ ను కూకటి వేలతో పెకిలిస్తాం. మీ పని అయిపోయింది, నువ్వు పెకిలించలేదు. నీ పని పార్లమెంట్ ఎలక్షన్లలో కూకటి వేలతో మొత్తం వీకింది, పార్టీ వీకింది, మొత్తం వీకింది. ఎందుకంటే ఈ అహంకారం ఉండే చూసినావా, అహంకారం. మనుషుల్ని కలువురా నాయన, మనుషుల్ని మాట్లాడరా బాబు అంటే ఎమ్మెల్యేలు కూడా కలవలే. అరే కనీసం అసలు అంటే ఉద్యమ సమయంలోనేమో కలిసి పనిచేసినాం, నీతో మనం కలిసి పనిచేసినవే రావన్న, కానీ ఎన్నడన కలిసిన పాపాన పోలే. తర్వాత అహంకారం ఇట్లా మేమనే అహంకారం ఎప్పుడు కూడా హిట్లర్ అసంటోనే కథం చేసింది. ఎందుకంటే చరిత్ర ఇట్లా చాలా మందికి ఉంటుంది, చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ను వెకిలిస్తారంటే నీ పెకిలించు చూసుకో ఫస్ట్. రైతుల భూములు గుంజుకుంటున్నా నీయంతా రేవంత్కు బుద్ధి చెప్పుదాం మానుకోట. ఇప్పుడు అట్లా అవును ఇది అంటుండు కదా, ఒక్క నిమిషం. ఇగో కొండపోచమ్మ సాగర్కి సంబంధించి వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పటికి కూడా పైసలు ఇవ్వలేదంట. వాళ్ళు నిన్న ఇల్లు ఇచ్చాను, మరి ఇంటి ముంగడ జాగా కూడా ఉండి అది కూడా ఇచ్చాను. ఇంతవరకు మాకు మా అమ్మకు నాకు మా పిల్లలకు ప్యాకేజ్ రాలేదు. మన ఇల్లు ఆన్సర్ ఇవ్వలేదు. ఇక లిస్ట్ కూడా మరి 2 లిస్ట్ పేరుంది. రైతులు వీళ్ళందరూ భూ బాధితులు మొత్తం ముడగొట్టుకున్నారు పాపం. ఊర్లే సర్వనాశనం చేసింది కదా మీరు. చెప్పు దీనికి కూడా సమాధానం చెప్పు. మరి కలెక్టరేట్ దగ్గరికి పోయి నిన్న సిద్దిపేట కలెక్టరేట్ కాడికి పోయేసి కలెక్టర్ వినతి పత్రం ఇచ్చింది. కొండపోచమ్మ సాగర్ బాధితులు వాళ్ళు. కేటీ రామారావు చెప్పు దీనికి సమాధానం చెప్పు. మీ నాయనన్న చెప్పు, మనం పామోదలకి వెళ్ళి వచ్చి. మంచిది, అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు కూడా కొండపోచమ్మ ప్రాజెక్టు మామిడాల గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. జిల్లా ప్రజావాణిలో మేమందరం కూడా పాల్గొనాలి, కలెక్టర్ గారిని కలవాలని ఆశతో వచ్చాము. 4 రోజుల క్రితం మేమందరం కూడా గ్రామ ప్రజలము ముంపు బాధితులం అందరం కూడా 100 నుంచి 150 మందిని ఇక్కడికి వచ్చాము. జేసీ గారిని కలిశాము. ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవాలని ఇంత దూరం వచ్చాము, కానీ కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేకపోవడం జరిగింది. అయినా మేము ప్రజావాణిలో జేసీ గారికి మా యొక్క బాధను వినియోగించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా మేము ఫోన్ మాట్లాడాం. సార్ మాతో ఫోన్ మాట్లాడినప్పుడు చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యాడు. మీరు ఏదన్నా మాకు పెట్టండి, మాతో మాట్లాడండి. ఇస్తలేరు. ప్రజావానికి పోయి వాళ్ళ మొర పట్టుకుని వాళ్ళ బాధ కాదు, కథ కాదు. కొండపోచమ్మ సాగర్ బాధితులు చెప్పు. కేటీ రామారావు నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పిగా మేము మంచిగా చేసినాం, పీకేసినాం, ఏకేసినాం అని చెప్పేసి అంటున్నారు కదా. చెప్పి ఇది కూడా చెప్తే మంచిగా ఉంటుంది లెక్క. ఏమైంది? రైతుల భూములు గుంజుకుంటున్నా నీ అంత రేవంత్ బుద్ధి చెప్తామని అంటున్నావు కదా. కొండపోచమ్మ కింద గుంజుకున్నావు, వాళ్ళకి పరిహారం బుద్ధి అయిపోయింది, పరిహారం ఇవ్వాలి కదా నువ్వు. మానుకోట నుంచే మొదటి అడుగు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు. సీఎం లగచర్ల వెళ్తుంటే ఉరికించి కొట్టేవారు. రాళ్ళేస్తామన్న కాంగ్రెస్ కు బెదరం. మానుకోట మహాధర్నాలో కేటీఆర్. నిన్ననే వైరాలు. కొండపోచమ్మ సాగర్ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టరేట్ దగ్గర పోయారు. ఇంకా పైసలు రాలేవురా బాబు, ఆడ కొండపోచమ్మ కంప్లీట్ అయిపోయింది, మల్లన్న సాగర్ కంప్లీట్ అయిపోయింది, మా పైసలు ఏమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటికి ఇయ్యలేదంట. మరి మీ ఆయన చెప్తావా నువ్వు చెప్తావా సమాధానం? ఇదే మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల పైన రాళ్ళు సిరిన దొంగ కౌశిక్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే పార్టీల ఎమ్మెల్యే జై అంటాడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.